తెలంగాణలో రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. వారం రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 1-2 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి బోండాలు తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు. ఎండలో బయటికి వెళ్లేవారు వేసుకునే దుస్తుల్లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నెలలో 40 సెంటీగ్రేడ్ల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ఎండలపై మరింత సమాచారం ఐఎండీ అధికారి ఏ ధర్మరాజుతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు ఉత్తర తెలంగాణ వైపు, అదేవిధంగా ఖమ్మం, పాత జిల్లాల ఖమ్మం వైపు కొంత ఎండలు పెరుగుతున్నట్టుగా, దాంతోపాటు దక్షిణ తెలంగాణ ఉండేటువంటి ఇటు మహబూబ్నగర్, వనపర్తి ఈ ప్రాంతాల్లో కూడా కొంత వేడైతే పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ పెరుగుతుంది, ప్రధాన కారణం ఏమని అనుకోవచ్చు? చూసుకున్నట్లయితే మనం 3వ వారంలో మనం ఈ యొక్క వేసవికాలం 3వ వారంలో మనం ఉన్నాము. చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే సాధారణంగా అంటే 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉన్న ఎండ రానున్న రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు కూడా అధికంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 38 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. ఇంకా నిజామాబాద్లో కూడా చూసుకున్నట్లయితే 37 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ కనుక చూసుకున్నట్లయితే సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన ముందున్నటువంటి చార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో మనకి క్రమేపీ ఈ యొక్క ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకి 35 డిగ్రీలు తక్కువలో ఉన్నటువంటి ఈ యొక్క బెల్ట్ అంతా కూడా నమోదవుతున్నటువంటి ఈ యొక్క టెంపరేచర్స్ ఒక అంచనా వేయడం జరిగింది. అలాగే ఎల్లో కలర్ వచ్చేసరికి 35 నుంచి సుమారు 40 డిగ్రీల వరకు కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదటి 2 రోజులు కనుక చూసుకున్నట్లయితే 10వ తారీఖు 11వ తారీఖు కూడా ఈ యొక్క సేమ్ ప్యాటర్న్ మనకి కనిపించినప్పటికీ 13 నుంచి కూడా మనకి క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 12వ తారీఖు నుంచి సుమారు రాష్ట్రం అంతటా కూడా ఈ వేడి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. సుమారు 36 నుంచి కొన్ని చోట్ల 40 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా మనం చూస్తే గతంతో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయి అనుకోవచ్చా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మాసంలో ఫిబ్రవరిలోనే మనకి సుమారు 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది భూ ఉపరితలం అనేది వేడెక్కింది అనేసి మనకున్నటువంటి సమాచారం అయితే నమోదైనటువంటి సంఖ్యల బలంగా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మార్చిలో కూడా ఎండ తీవ్రత అనేది మొదటి వారంలో మనం చూసాము. సుమారు ఖమ్మంలోనే 39 వరకు కూడా ఎండ తీవ్రత వెళ్ళి తర్వాత మళ్ళీ కొంచెం 1-2 రోజులు మనం తగ్గుముఖం కూడా పట్టింది. రానున్న 12వ తారీఖు నుంచి కూడా క్రమేపీ ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు అంటే మనం వర్షాకాలం ఆ తర్వాత చలికాలం నుంచి ఇటు వచ్చాం కాబట్టి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. దాంతోపాటు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? అంటే వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుందో ఎండ తీవ్రత అధికాన్ని బట్టి మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లే మనకి ఇట్లాంటి రంగులతో ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. ప్రజా నివేదికానికి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుందో ఆ టైంలో మాత్రం రెడ్ కలర్ వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. కొంచెం ఎండ తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం 41 నుంచి 44 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రం ఈ ఆరెంజ్ కలర్తో వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. వాతావరణం కొంత మారుతూ వస్తుంది. ఈరోజు రేపు ఆ తర్వాత మాత్రం ఎక్కువగా ఎండలు ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు బయటికి వెళ్ళినప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన, అదేవిధంగా ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకోసం రెగ్యులర్గా వాటర్ కానీ మజ్జిగ కానీ తాగడంతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. అదేవిధంగా ఆయా ప్రాంతాలను బట్టి మనం బయటికి ఎండలోకి వెళ్ళినప్పుడు దుస్తులను కూడా అందుకు తగ్గట్టుగా ధరిస్తే కొంత ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.